నేను ఇక్కడ హైదరాబాద్‌లోనే పుట్టాను నేను. ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా! ఓల్డ్ సిటీలో. హ్మ్. అక్కడ ఐ వాస్ బోర్న్ ఇన్ ఉస్మానియా హాస్పిటల్. నేను హిమాయత్ నగర్‌లో నా మొత్తం చైల్డ్‌హుడ్ లైఫ్ అంతా హిమాయత్ నగర్‌లోనే ఉన్నాను. స్కూలు ఆబిద్ రోడ్ మీద సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఉంది. ఆ గ్రామర్ స్కూల్‌లో చదివాను నేను. నర్సరీ నుంచి 12థ్ క్లాస్ అంటే 14 ఇయర్స్ ఒకే స్కూలు. కాలేజ్ నేను చెన్నైకెళ్ళాను. చెన్నైలో విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ నుంగంబాకంలో ఉంది. చదవడానికి అక్కడ హాస్టల్‌లో వెళ్ళాను నేను. సో, మొత్తం చైల్డ్‌హుడ్ అంతా ఇక్కడ హైదరాబాద్ అండ్ జస్ట్ ఆ కాలేజ్ హాస్టల్ టైమ్ చెన్నై. ఓకే. మీరొక్కరేనా నేను మేడం? మమ్మీ, డ్యాడీ ఏం నేను చేసేవాళ్ళు? నా గ్రాండ్ మదర్ దగ్గర ఉన్నాను ఇక్కడ హైదరాబాద్‌లో. హ్మ్. నా గ్రాండ్ మదర్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఆ! ఆమె చాలా చిన్నప్పుడు పెళ్లి అయిపోయింది. 12, 13 ఇయర్స్‌లో పెళ్లి అయిపోయింది. బై 14, 15 ఐ థింక్ ఆమె విడోడ్ విత్ 1 సన్. కానీ ఆమె ఫాదరు చాలా ఎడ్యుకేషన్ మీద చాలా ఇది వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఎడ్యుకేషన్. ఆమెకు బాగా ఎడ్యుకేట్ చేశారు. సో, ఆమె మైసూర్‌లో మహారాణి కాలేజ్ ఒక కాలేజ్ ఉంది. అక్కడ ఆమె షీ బికేమ్ ఎ లెక్చరర్ అండ్ ఈ చిన్న అబ్బాయికి షీ వాస్ బ్రింగింగ్ అప్ హర్ సన్. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చారు ఒకసారి ఆ కాలేజ్‌కు వచ్చి ఆమెకు చూసి బాగా ఇంప్రెస్ అయిపోయినారు. ఈ ఆహా! యంగ్ 17, 18 ఇయర్ ఓల్డ్ అమ్మాయి అంటే విడో వైట్ సారీ అంతా అండ్ సిటీలో కొంచెం దూరం ఉండాలి. సిటీలో షీ వాస్ నాట్ అలౌడ్ టు స్టే అవి అంతా అప్పుడు విడోస్ అంతే చాలా టాబూ ఉంది కదా! అండ్ షీ వాస్ ఆ! బ్రింగింగ్ అప్ దిస్ బాయ్. సో, ఠాగూర్ చాలా ఇంప్రెస్ అయిపోయి ఆమెకు బ్లెస్ చేసి మళ్ళీ వాడు హైదరాబాద్ వచ్చి నిజాం ఇక్కడ హీ వాస్ బ్రింగింగ్ అప్ విమెన్స్ ఎడ్యుకేషన్. నిజాం ఆమెకు హైదరాబాద్ పిలిచారు. కోఠిలో ఒక విమెన్స్ కాలేజ్ ఉంది. యెస్. అప్పుడు దేర్ వాస్ ఎ బ్రిటిష్ ప్రిన్సిపల్ దేర్. ఆ! సో, ఆమె అక్కడ వైస్ ప్రిన్సిపల్ చేసింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఫస్ట్ ఇండియన్ ప్రిన్సిపల్ అయిపోయింది కోఠి విమెన్స్ కాలేజ్‌లో.